కేటగిరీ 1, 2 కింద 100% దరఖాస్తుదారులకు లబ్ధి. లక్ష్యంలో సగం కూడా రాని అర్జీలు. రాజీవ్ యువ వికాసం పథకం తాజా అప్డేట్ అండి. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలుత కేటగిరీ 1, 2 కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీల్లో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తులు రావడంతో 100% దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం. కేటగిరీ 1 కింద 100% రాయితీతో 50,000 విలువైన యూనిట్లు, కేటగిరీ 2 కింద 90% రాయితీతో 1,00,000 విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి. ఈ పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ లబ్ధిదారులకు 16.23 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇందులో 1.32 లక్షల దరఖాస్తులు కేటగిరీ 1, 2 కింద వచ్చాయి. ఈ కేటగిరీల కింద 2.8 లక్షల మందికి సహాయం చేయాలని ప్రభుత్వం లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ దరఖాస్తులు లక్ష్యంలో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 2 కేటగిరీల కింద దాదాపు 62,000 మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే కేవలం 4,000 మంది కూడా దరఖాస్తు చేయని పరిస్థితి. ఈబీసీ కేటగిరీలోనూ 33,000 మందికి లక్ష్యంగా పెట్టుకుంటే 2,500 దరఖాస్తులు కూడా రాలేదు. మొత్తంగా అన్ని కార్పొరేషన్ పరిధిలో కేటగిరీ 1, 2 కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం కూడా దరఖాస్తులు రాలేదు. దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు ఇచ్చి మిగతా నిధుల్ని కేటగిరీ 3, కేటగిరీ 4 కింద సర్దుబాటు చేయాలని సంక్షేమ శాఖ కార్పొరేషన్లు భావిస్తున్నాయి. యువ వికాసం పథకం కింద 4 లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తుల్లో సగానికి పైగా సంబంధించిన అవసరమైన పత్రాలతో పథకం ఆశావాహులు ప్రజాపాలన కేంద్రాల్లో అందజేశారు. గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉంటే పట్టణాల్లో తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వకుండా ఆన్లైన్ డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలో నిర్ణయించాయి. దీంతో కేటగిరీ 1, కేటగిరీ 2 కింద దరఖాస్తులు తక్కువగా వచ్చిన నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ లోన్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది.